Okay, in this video, I am going to explain about first one, epsilon NFA. Epsilon NFA ni మనం ఎలా ఎక్స్పాండ్ చేస్తామంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా విత్ ఎప్సిలాన్ మూవ్స్. సో ఎప్సిలాన్ NFA అని మనం ఈ విధంగా కాల్ చేస్తాం. నెక్స్ట్ అసలు ఎప్సిలాన్ క్లోజర్ అంటే ఏంటి, అది ఎలా మనం ఒక స్టేట్ ఇస్తే ఆ స్టేట్కి మనం ఎప్సిలాన్ క్లోజర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇన్ దట్ ఫస్ట్ వన్, how you are going to define the term epsilon NFA. ఎప్సిలాన్ NFAని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఫస్ట్ అసలు డెఫినేషన్ చెప్పే ముందు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ డ్రా చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. Q0, Q1, Q2 ఇది ఒక ఫైనల్ స్టేట్ తీసుకున్నాను. ఇంకోటి Q3 ఇది కూడా ఒక ఫైనల్ స్టేట్ తీసుకున్నాను. ఎప్సిలాన్ 0 ఎప్సిలాన్ సెల్ఫ్ లూప్ 0 సెల్ఫ్ లూప్ 1 ఈ విధంగా డ్రా చేశాను. ఎప్సిలాన్ NFA అంటే మనం ఇప్పటి వరకు ప్రీవియస్గా చూసిన DFA కానీ NFAలో కానీ నేను ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అవ్వాలి అంటే ఏదో ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉంటేనే మూవ్ చేస్తాం. సపోజ్ Q0 విత్ 1 కానీ లేదా 2 కానీ 0 కానీ ఏదో ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉంటేనే నేను ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అవ్వగలను. బట్ మనకి ఎప్సిలాన్ NFAలో మనకి ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకపోయినా కూడా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మనం మూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది త్రూ ఎప్సిలాన్ ద్వారా. సో వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇన్పుట్ ఆల్ఫాబెట్ వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. సో ఇప్పుడు నేను Q0 నుంచి Q1కి మూవ్ అవ్వగలనా? నాకు ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా మూవ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ నీకు ఎప్సిలాన్ ఉంది. అలానే Q0 నుంచి Q3కి నేను డైరెక్ట్గా మూవ్ అవ్వకపోయినా Q0 నుంచి Q1కి ఎప్సిలాన్, మళ్ళీ Q1 నుంచి Q3కి ఎప్సిలాన్ ఉంది. అంటే నేను ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకపోయినా నేను Q0 నుంచి Q1కి వెళ్ళగలను, Q0 నుంచి Q3కి వెళ్ళగలను. అంటే ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ అనేది లేకుండా నువ్వు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అయ్యే పాసిబిలిటీ అనేది మనకి ఎప్సిలాన్ NFAలోనే వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ డెఫినేషను ఎలా ఫామ్ చేస్తున్నాను, వితౌట్ having any input alphabet we can move from one state to another state. సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి నేను ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా మూవ్ అయ్యగలిగితే దాన్నే మనం ఎప్సిలాన్ NFA అంటాం. ఆర్ ఎల్స్ వీ కెన్ డిఫైన్ సమ్ అదర్ వే. ఇంకో డెఫినేషన్ ఎలా ఫామ్ చేస్తామంటే మనం ప్రీవియస్గా ఆల్రెడీ DFAలో NFAలో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5 టపుల్స్ అన్నాను. దట్ ఈస్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Q, సిగ్మా, డెల్టా, Q0 అండ్ F. సో ఇదే ఇక్కడ కూడా సేమ్ అదే కాల్ చేస్తాం. సో Q అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ అంటాం, ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. అలానే సిగ్మా అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అండ్ డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్. ఇది మనకి మెయిన్గా తెలియాలి. మనకి DFAలో అయితే ట్రాన్సిషన్ ఫంక్షన్ Q క్రాస్ సిగ్మా టెన్స్ టు Q అన్నాను. అదే NFAలో అయితే Q క్రాస్ సిగ్మా టెన్స్ టు 2 పవర్ Q. ఇక్కడికి వచ్చేసరికి Q క్రాస్ సిగ్మా యూనియన్ ఇంకోటి మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎప్సిలాన్ కూడా వస్తుంది, టెన్స్ టు, ఇక్కడ కూడా 2 పవర్ Q పాసిబిలిటీసే వస్తాయి. సో ఎడిషనల్గా ఇది ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ కింద ఎప్సిలాన్ యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు మనకి సిగ్మా అంటే ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉండే, దాంతోపాటు మనం ఎప్సిలాన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో NFA ఎప్సిలాన్ NFA రెండు సేమ్, బట్ ఒకే ఒక పాయింట్ ఎప్సిలాన్ నేను ఇంక్లూడ్ చేస్తే అది ఎప్సిలాన్ NFA అవుతుంది. నెక్స్ట్ Q0 అంటే మనకి తెలిసిందే ఇనీషియల్ స్టేట్. అలానే F ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైనల్ స్టేట్.
సో ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ 5 టపుల్స్ దెన్ వీ కెన్ కాల్ దట్ వన్ యాజ్ ఎ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నీకు ఒక ఆటోమేటిక్ ఒక ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఆల్రెడీ నువ్వు డ్రా చేసావు. అది ఎలా డ్రా చేయాలనేది తర్వాత చూద్దాం. ఒకవేళ నువ్వు ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఒకటి డ్రా చేసావు అనుకుందాం. ఫర్ సపోజ్ Q0, Q1, Q2 ఇది ఫైనల్ స్టేట్ అనుకుందాం. ఎప్సిలాన్ సేమ్ ఇంతకుముందు డ్రా చేసిన ఎగ్జాంపులే చూద్దాం. 1 1 0 Q3 ఇది కూడా ఫైనల్ స్టేట్ అనుకుందాం. ఎప్సిలాన్ అనుకుందాం. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే, ఓకే డెఫినేషన్ చెప్పే ముందు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే నేను ఒక స్టేట్ ఇస్తాను. Q0 కానీ Q1 కానీ అక్కడ ఉండే స్టేట్లో ఒక స్టేట్ ఇచ్చి దానికి ఎప్సిలాన్ క్లోజర్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 ఎంత వస్తుంది, అలానే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అండ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q3 ఎంత వస్తున్నాయో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ అని ఏదన్నా ఒక స్టేట్ ఇస్తే నువ్వు కంపల్సరీగా ఆ స్టేట్ కన్ఫామ్గా వస్తుంది Q0. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 అంటే Q1 వస్తుంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే Q2 వస్తుంది, Q3 అంటే Q3 వస్తుంది. దీంతో పాటు ఇంకేమన్నా ఎడిషనల్గా వస్తాయా అంటే మీనింగ్ ఏంటంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే నువ్వు Q0 ఆల్రెడీ రాసావు. Q0 నుంచి నువ్వు Q1కి వెళ్ళగలవా వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇన్పుట్ ఆల్ఫాబెట్ అంటే 0 1 లేకుండా నువ్వు Q0 నుంచి Q1కి రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉందా? ఉంది. ఎప్సిలాన్ ద్వారా నువ్వు Q0 నుంచి Q1కి వెళ్ళొచ్చుగా, అంటే మనకి Q1 కూడా వస్తుంది. అలానే Q0 నుంచి Q3కి ఉందా పాసిబిలిటీ? డైరెక్ట్గా లేకపోయినా నువ్వు Q0 నుంచి Q3కి పాత్లో ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ తీసుకోకుండా నువ్వు Q0 నుంచి Q3కి రాగలవా? రావచ్చు. Q0 నుంచి Q1కి ఎప్సిలాన్ ద్వారా వచ్చాను, Q1 నుంచి Q3కి ఎప్సిలాన్ ద్వారా వచ్చాను. సో Q3 కూడా వస్తుంది. వాట్ అబౌట్ Q2? నేను Q0 నుంచి Q2కి వెళ్ళటానికి Q1 వరకు వెళ్ళగలను, Q3 కన్నా వెళ్ళగలను, కానీ నేను Q2కి వెళ్ళాలంటే ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ టచ్ చేయాల్సిందే. ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0 1 కాకుండా నేను ఎప్సిలాన్ ద్వారా Q2కి రీచ్ అవ్వలేను. సో అందువల్ల మనకి Q2 రాదు. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 ఫైండ్ అవుట్ చేయండి. Q1 ఏమొస్తుంది? Q1 ఆల్రెడీ వస్తుంది. సో Q1 నుంచి ఇంకా మిగతా స్టేట్స్కి వెళ్ళొచ్చా? Q1 నుంచి Q0కి వెళ్ళే పాసిబిలిటీ ఉందా ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా? లేదు. Q1 నుంచి Q2 పాసిబిలిటీ లేదు. Q1 నుంచి Q3 ఉంది పాసిబిలిటీ. సో Q3 వస్తుంది. Q3. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే Q2 వస్తుంది. Q2 నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు? Q1కి కూడా రీచ్ అవ్వచ్చు ఎప్సిలాన్ ద్వారా, ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా త్రూ ఎప్సిలాన్ ద్వారా. అలానే Q1 నుంచి Q3కి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి Q3. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q3కి ఒకటి Q3 వస్తుంది. Q3 నుంచి నువ్వు ఇంకేదన్నా స్టేట్కి నువ్వు రీచ్ అవ్వచ్చా? ఏ పాసిబిలిటీ లేదు. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q3 అంటే Q3 మాత్రమే వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఎప్సిలాన్ క్లోజర్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, నేను ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే ఈ Q0 నుంచి నేను మిగతా స్టేట్స్కి పాత్ ఏదైతే ఎగ్జిస్ట్ అయి ఉందో ఆ పాత్లో ఏ స్టేట్స్ అయితే నువ్వు టచ్ చేస్తున్నావు అవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నావా లేదా? సో చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా ఎప్సిలాన్ క్లోజర్ అంటే ఏంటి? ద సెట్ ఆఫ్ స్టేట్స్ దట్ కెన్ బి రీచ్డ్ ఫ్రమ్ that can be reached from state Q along with epsilon transaction path. సో ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్ పాత్లో మనం ఏ స్టేట్స్ని అయితే మనం టచ్ చేస్తామో ఆ స్టేట్స్ అన్నీ కూడా మనకి ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ అవుతుంది. దీన్ని మనం ఎప్సిలాన్ క్లోజర్ అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, మనం ఏదన్నా ఒక ప్రాబ్లం ఇచ్చేసి
మనం ఇంత ముందులాగా డిఎఫ్ఏ కానీ ఎన్ఎఫ్ఏ ఎలా కన్స్ట్రక్ట్ చేయమంటాడో సేమ్ అలానే ఇక్కడ కూడా ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయమంటాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా మనకి కండిషన్స్ ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు డిఎఫ్ఏలో 2 కండిషన్స్ చెప్పాను. ఎన్ఎఫ్ఏకి వచ్చేసరికి అదే 2 కండిషన్స్ ఆపోజిట్లో చెప్పాను. ప్రతి స్టేట్‌కి అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉండాల్సిన అవసరం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్లస్ ప్రతి స్టేట్‌లో కూడా ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ డిఎఫ్ఏలో అయితే ఒక్క ట్రాన్సిషన్‌కే ఉండాలి. అదే మన ఎన్ఎఫ్ఏలో అయితే ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో కూడా కండిషన్స్ అన్నా కన్స్ట్రెయింట్స్ అన్నా ఒకటే. సో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ఏవైతే రూల్స్ చెప్పానో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో కూడా సేమ్, ఏం చేంజ్ ఉండదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ మే ఆర్ మే నాట్ కంటైన్స్ ఆల్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. అండ్ సెకండ్ వన్, ఏ స్టేట్ మే ఆర్ మే నాట్ కంటైన్ మోర్ దాన్ 1 ట్రాన్సిషన్ ఫ్రమ్ ది సేమ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్. సో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్లో నీకు అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాల్సిన రూల్ ఏమి లేదు. ప్లస్ రెండో పాయింట్ ఏంటి, ఒక స్టేట్లో నీకు 0 అనే ట్రాన్సిషన్ ఉంటే అది ఎన్నిటికైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా ఒకటే కనెక్ట్ చేయాలన్న రూల్ ఏం లేదు. సో మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి అంటే 2 పవర్ Q అన్నాను మీకు ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కానీ ఎన్ఎఫ్ఏ డెఫినేషన్ చెప్పినప్పుడు. అంటే Q అనేది 4 ఉందనుకోండి, 2 పవర్ 4 అంటే 16 పాసిబిలిటీస్లో నీ ఇష్టం వచ్చిన పాసిబిలిటీ నువ్వు కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో హౌ యూఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. ఒక ప్రాబ్లం ఇస్తే దానికి మనం ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. కన్స్ట్రక్ట్ ఏ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ, ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ సీస్ ఓవర్ అన్ ఆల్ఫాబెట్ సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి కామా సి. దీంట్లో ఫస్ట్ నేనేం చెప్పాను, ఎన్ఎఫ్ఏ అయినా డిఎఫ్ఏ అయినా ఏ ప్రాబ్లంలో అయినా ఫస్ట్ మనం లాంగ్వేజ్ రాయాలని చెప్పాను. సో లాంగ్వేజ్లో ఎనీ అంటే మీనింగ్ ఏంటి? ఎనీ అంటే ఏదైనా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అంటే తీసుకున్నా కానీ ఏస్ తర్వాత బీస్ రావాలి, బీస్ తర్వాత సీస్ రావాలి. అసలు ఏమీ తీసుకోకపోతే ఎప్సిలాను, లేదు ఓన్లీ నేను ఏసే తీసుకుంటా. ఏస్ కూడా ఎన్ని తీసుకుంటాను? ఒక ఏ తీసుకోవచ్చు, 2 ఏలు తీసుకోవచ్చు, 3 ఏలు అండ్ సో ఆన్, అలా ఎన్ని ఏస్ అయినా తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ కేటగిరీ. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏంటి? ఇంకో పాసిబిలిటీ ఏమొస్తుంది? ఒక బి అయినా తీసుకోవచ్చు, 2 బీస్ అయినా తీసుకోవచ్చు, లేదా ఎన్ని బీస్ అయినా తీసుకోవచ్చు అండ్ సో ఆన్. ఇది థర్డ్ పాసిబిలిటీ. నెక్స్ట్ ఫోర్త్ పాసిబిలిటీ ఏంటి? ఒక సి తీసుకోవచ్చు, 2 సీలు తీసుకోవచ్చు, అలా ఎన్ని సీలు అయినా తీసుకోవచ్చు. ఇది ఇండివిజువల్గా రాశాను నేను. ఓన్లీ జీరోస్ ఏస్ ఉన్నప్పుడు, బీస్ ఉన్నప్పుడు, సీస్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాంబినేషన్స్. సో ఏబి రాయొచ్చు, లేదా ఏసీ రావచ్చు, బీసీ రావచ్చు, ఏ తర్వాత బి, ఏ తర్వాత సి కూడా రావచ్చు, బి తర్వాత సి, లేదా ఏబిసి రావచ్చు అండ్ సో ఆన్. ఇలాంటి స్ట్రింగ్స్ యాక్సెప్ట్ అయ్యే విధంగా మనం మిషన్ డ్రా చేయాలి. అంటే దీంట్లో మొత్తం మనకి 5 పార్ట్లు ఉన్నాయి. ఒకటి ఎప్సిలాన్ పార్ట్, ఒకటి అన్ని ఏస్, ఒకటి అన్ని బీస్, ఒకటి అన్ని సీస్, తర్వాత కాంబినేషన్స్. సో మొత్తం 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్కి నేను ఎలా డ్రా చేస్తున్నా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎప్సిలాన్ ఉంది కాబట్టి మిషన్లో ఆబ్వియస్గా మనకి ఇనీషియల్ స్టేటే ఫైనల్ స్టేట్ అవుతుందిగా, ఇనీషియల్ స్టేటే ఫైనల్ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి ఏ. ఒక ఏ వచ్చినా, 2 ఏలు వచ్చినా, 3 ఏలు, ఎన్ని ఏస్ వచ్చినా యాక్సెప్ట్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి నువ్వు వేరే స్టేట్ తీసుకోకుండా ఫస్ట్ అదే స్టేట్లో సెల్ఫ్ లూప్ పెడితే వస్తుందా. సో ఇదే స్టేట్లో నేను సెల్ఫ్ లూప్ ప్లేస్ చేస్తే ఏ అని, ఒక ఏ వచ్చినా యాక్సెప్ట్ అయ్యిద్ది, అది ఫైనల్ స్టేట్ కాబట్టి. అదే ఇనిషియల్ స్టేట్, అదే ఫైనల్ స్టేట్. 2 ఏస్ తీసుకున్నా యాక్సెప్ట్ అయ్యిద్ది, 3 ఏస్, అలా ఎన్ని ఏస్ తీసుకున్నా యాక్సెప్ట్ అయ్యిద్ది. తర్వాత ఒక బి కానీ, 2 బీలు కానీ, 3 బీలు. మీకు ఎన్ఎఫ్ఏలో అయితే ఏం చెప్పాను, ఒక బి ఉన్నప్పుడు అంటే నేను ఇక్కడ కామా పెట్టి బి పెట్టాను అనుకోండి, కామా పెట్టి బి పెడితే అప్పుడు ఏమవుతుంది, ఎన్ని ఏస్ అయినా వస్తాయి, దాని తర్వాత ఒక బి రావచ్చు, 2 బీలు, ఎన్ని బీలు అయినా రావచ్చు. కానీ కాంబినేషన్లో కూడా ఏ తర్వాత బి అనే రావాలని రూల్ ఏమైనా ఉందా? బి తర్వాత ఏ కూడా రావచ్చుగా సెల్ఫ్ లూప్లో కామా పెడితే. కానీ మనకి బీస్ ఫాలోడ్ బై ఏస్ లేదు. సో లేదు కాబట్టి ఆబ్వియస్గా నాకు సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఎప్పుడైతే నీకు ఛాన్స్ లేదో అప్పుడు ఏం చేయాలి, మనం వేరే స్టేట్కి కనెక్ట్ చేయాల్సిందే. సో వేరే స్టేట్ ఒకటి తీసుకున్నాను, Q1. ఇప్పుడు Q1లో వాడు అడిగింది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. నేను ఎప్సిలాన్ అనే ఒక ట్రాన్సాక్షన్ పాత్ తీసుకుంటున్నాను.
అంటే ఈ స్టేట్ నుంచి డైరెక్ట్గా ఈ స్టేట్కి జంప్ అవుతాను, నాకు ఎలాంటి ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా. ఇప్పుడు నేను Q0 నుంచి Q1కి వెళ్ళొచ్చా ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా? సో రీచ్ అవ్వచ్చుగా Q0 నుంచి Q1కి. సో రీచ్ అవ్వచ్చు కాబట్టి ఇక్కడ నేను దీన్ని సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేసి సెల్ఫ్ లూప్లో ఏ బి అంటాను, సెల్ఫ్ లూప్లో బి. అప్పుడు ఏమవుతుంది, Q0 నుంచి Q1కి వెళ్ళేటప్పటికి నీకు ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏమీ రావట్లేదు. Q1 అనేది కూడా ఫైనల్ స్టేటేగా. ఈ ఫైనల్ స్టేట్లో ఒక బి అయినా రావచ్చు, 2 బీస్ అయినా రావచ్చు, అలా ఎన్ని బీస్ అయినా రావచ్చుగా మనకి. సెల్ఫ్ లూప్కి వచ్చేసి ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి సెల్ఫ్ లూప్ బి. సో ఒక బి అయినా వస్తుంది, 2 బీస్ అయినా, అలా ఎన్ని బీస్ అయినా వస్తాయి. నెక్స్ట్ నాకు ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ సీస్. ఎనీ నెంబర్ ఆఫ్ సీస్ అంటే ఏం చేయొచ్చు, నేను ఇక్కడ కామా సి పెడితే సి తర్వాత ఏ వస్తుంది, పోనీ ఇక్కడ కామా తర్వాత బి పెడితే సి తర్వాత బి వస్తుంది, రాకూడదు. ఇప్పుడు నేను ఈ స్టేట్ నుంచి నేను ఇంకోటి ఫైనల్ స్టేట్ అని పెట్టి ఇది Q2 అంటాను, ఇక్కడ సెల్ఫ్ లూప్లో సి అంటాను. ఇప్పుడు కనెక్షన్ ఎలా ఇవ్వాలి, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎప్సిలాన్ అని పెడితే డైరెక్ట్గా Q0 నుంచి Q2కి ఎనీ నెంబర్ ఆఫ్ సీస్ రావచ్చుగా. కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే దీని నుంచి దీనికి ఇలా కనెక్షన్ ఇస్తే ఎప్సిలాన్ ద్వారా, అప్పుడు నీకు బి తర్వాత సీస్ వస్తాయా దీని నుంచి దీనికి ఇస్తే? నువ్వు ఇక్కడ వరకే ఎండ్ అయిపోతున్నావు, అంటే ఏ తర్వాత బీస్ వస్తున్నాయి, అలా ఎన్ని బీస్ అయినా వస్తాయి. నేను దీని నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చాను కాబట్టి ఎన్ని సీస్ అయినా వస్తాయి, కానీ నీకు ఈ కాంబినేషన్ కూడా రావాలిగా, బీస్ తర్వాత సీస్ కూడా రావాలిగా. అంటే ఏస్ తర్వాత బీస్ రావాలి, బీస్ తర్వాత సీస్ రావాలి, అంటే దీని నుంచి దీనికి కూడా కనెక్షన్ ఇవ్వాలిగా. మరి ఇవ్వాలి అంటే నేను దీని నుంచి దీనికి కనెక్షన్ పెట్టి దీని నుంచి దీనికి కూడా కనెక్షన్ పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇంకా సింప్లిఫైడ్గా చేయొచ్చా, నేను ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్ళడానికి నేను అసలు ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా నేను ఎప్సిలాన్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఫైనల్గా నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి? Q0 నుంచి Q2కి ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ రావట్లేదు, త్రూ ఎప్సిలాన్ ద్వారా ఇక్కడికి రీచ్ అయిపోతున్నాం. అప్పుడు ఒక సి అయినా వస్తుంది, 2 సీస్ అయినా, 3 సీస్ అయినా, అలా ఎన్ని సీస్ అయినా వస్తాయా? నేను ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి రీచ్ అవ్వాలంటే ఒక బి రావచ్చు, 2 బీలు ఎన్నైనా రావచ్చు. ఇక్కడ నుంచి ఇదే స్టేట్లో ఒక ఏ, 2 ఏ ఎన్నైనా రావచ్చు. ఇనిషియల్ స్టేటే ఫైనల్ స్టేట్ కాబట్టి ఎప్సిలాన్, అంటే 4 పార్ట్లు వచ్చాయి. ఇప్పుడు ఏబి వస్తుందా? ఏబి, ఏ అంటే ఇనిషియల్ స్టేట్, ఇది సెల్ఫ్ లూప్ ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నాను, ఎప్సిలాన్ కాబట్టి ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేదు, తర్వాత బి అంటే ఏబి. ఏబిసి వస్తుందా? సో ఏ ఎప్సిలాన్, బి ఎప్సిలాన్, సి. ఎప్సిలాన్ అంటే ఏం లేనట్టే మీనింగ్, అప్పుడు ఏబిసి కూడా వస్తుందిగా. అంటే మీరు దీని నుంచి దీనికి ఎప్సిలాన్ పెట్టి ఇక్కడ నువ్వు సి పెట్టినా కూడా కరెక్టే, అది రాంగ్ ఏం కాదు. బట్ నాకు నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్ తగ్గాలి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ మినిమైజ్ చేయాలి, ఆ విధంగా డ్రా చేయాలి. ఇది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఎప్పుడు అవుతుందంటే నువ్వు ఎంటైర్ ఆటోమేటా డ్రా చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక్క ట్రాన్సిషన్ కన్నా ఎప్సిలాన్ సింబల్ ఉండాలి, వాడాలి. నువ్వు వాడితేనే అది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అవుతుంది. ఎప్సిలాన్ అనేది లేకుండా నువ్వు ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ ఫాలోడ్ బై సీస్ అన్నావు అనుకో, అది ఎన్ఎఫ్ఏ అయింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. కన్స్ట్రక్ట్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ, లెంత్ ఈజ్ ఈవెన్. ఈవెన్ లెంత్ అంటే మనకి డెసిమల్లో 0, 2, 4, 6, 8, 10 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. ఈ ఈవెన్ నెంబర్స్కి 0 అంటే ఏంటి, అసలు స్ట్రింగ్ అనేది ఏమి లేదు, అంటే ఎప్సిలాన్. 2 అంటే లెంత్ 2 వచ్చేది, 1s అండ్ 0sలో లెంత్ 2 వచ్చేవి ఏంటివి? 0, 0 రావచ్చు బైనరీ సిస్టమ్, అంటే 0s అండ్ 1స్లో, లేదా 0, 1 రావచ్చు, 1, 0 రావచ్చు, 1, 1 రావచ్చు. అంటే ఇలాంటి లెంత్ 2 ఉండేవి కానీ, లెంత్ 0 ఉండేవి కానీ, లెంత్ 4 అంటే ఏం రావచ్చు, 4 జీరోలు, లేకపోతే 3 జీరోలు ఒకటి, లేకపోతే 4 1లు, ఇలా అన్ని కాంబినేషన్స్ లెంత్ 4 ఉండేవి. సో ఇలాంటి స్ట్రింగ్స్ యాక్సెప్ట్ అయ్యే విధంగా నువ్వు మిషన్ డ్రా చేయాలి. దీంట్లో ఎలా డ్రా చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు నాకు ఈ ఎప్సిలాన్ గురించి పక్కన పెట్టేయండి, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. నాకు లెంత్ 2 తోటి ఈవెన్ నెంబర్స్ అంటే నాకు ఫస్ట్ మినిమం స్ట్రింగ్ ఏముంది,
0 0 0 0కి నువ్వు ఎలా డ్రా చేస్తావు? 3 స్టేట్స్ వస్తాయి. Q0, Q0 నుంచి Q1, Q1 నుంచి Q2. ఇది ఫైనల్ స్టేట్ 0 0. నెక్స్ట్ 0 1 ఉంది. 0 1 అంటే ఇనిషియల్ స్టేట్ నుంచే మనకి ఎప్పుడు ఫాలో అవ్వాల్సింది 0 1. ఇక్కడ కామా 1 పెట్టచ్చా? అప్పుడు ఏమైంది? Q0 నుంచి Q2కి వెళ్ళేటప్పటికి 0 0 అయినా రావచ్చు, 0 1 అయినా రావచ్చు. సో ఈ రెండు వచ్చేసాయి. నెక్స్ట్ 1 0 రావాలి. 1 0 రావాలంటే నేను ఇక్కడ కామా పెట్టి 1 పెట్టాను అనుకోండి. అప్పుడు ఏమైంది? 1 0 అయినా వస్తుంది, 1 1 అయినా వస్తుంది. 1 0 ఉంది ప్లస్ 1 1 కూడా ఉంది. నేను 1 0 కోసం ఆలోచిస్తే నాకు 1 1 కూడా వచ్చింది. అంటే నేను Q0 నుంచి Q2కి వెళ్ళేలోపు నాకు ఎన్ని స్ట్రింగ్స్ వస్తున్నాయి? మొత్తం 4 వస్తున్నాయి. 0 0 0 1 1 0 1 1. ఈ 4 స్ట్రింగ్స్ కూడా లెంత్ ఎంత? ఈవెన్. లెంత్ ఈవెనేగా, సాటిస్ఫై అయింది. ఓకే. నెక్స్ట్ లెంత్ 4 ఉండాలి కదా అన్నప్పుడు మళ్ళీ నువ్వు ఇంకో స్టేట్ తీసుకొని అప్పుడు లెంత్ 3 అయితే అది నాన్ ఫైనల్ అయ్యిద్ది. దాని తర్వాత ఇంకో స్టేట్ ఫైనల్ తీసుకొని 4 అవుతాయి. ఆ విధంగా డ్రా చేసుకుంటా వెళ్తే ఇంకా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటావు. అది ఇన్ఫైనైట్ అవుతుంది. కానీ నువ్వు ఫైనైట్లోనే మిషన్ డ్రా చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తే నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి నాకు లెంత్ 2 వచ్చింది. నెక్స్ట్ లెంత్ 4 రావాలిగా, 4 ఉన్నప్పుడు రావాలి. 4 ఉన్నప్పుడు రావాలంటే నువ్వు దేని నుంచి దేనికి కనెక్షన్ ఇస్తే నీకు వస్తుంది. నేను Q2 నుంచి Q0కి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అసలు నేను ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా కూడా మూవ్ అవ్వచ్చు. అదేగా ఎప్సిలాన్ అంటే, ఎప్సిలాన్ మూవ్ అంటే. సో ఇక్కడ నేను ఎప్సిలాన్ పెడుతున్నాను. అంటే Q2 నుంచి నేను Q0కి రావచ్చా? ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను. సపోజ్ నేను ఇదే స్ట్రింగ్ ఇచ్చా 4 1s. 4 1s అసలు మిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఇనిషియల్గా Q0 1 1 ఎప్సిలాన్ మళ్ళీ 1 1. అంటే 4 1s వచ్చేసరికి నువ్వు ఎక్కడ ఆగుతున్నావు? ఫైనల్ స్టేట్ అన్నా. దీన్ని నువ్వు ఈ ఇది తీసుకోండి. 3 0 1. 3 0 1 అంటే 0 0 ఎప్సిలాన్ అంటే ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేదు. ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకపోయినా నేను Q0కు రాగలుగుతున్నాను. తర్వాత మళ్ళీ 0 1. మళ్ళీ ఫైనల్ స్టేట్ అయినా. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 3 1s ఇచ్చా. 3 1s అనేది ఈవెనా ఆడా? ఆడ్. ఆడ్ అయితే ఇది యాక్సెప్ట్ అవ్వాలా, రిజెక్ట్ అవ్వాలా? రిజెక్ట్ అవ్వాలి. రిజెక్ట్ అయ్యిద్దో లేదో చెక్ చేయండి. Q0 నుంచి Q1కి 1, Q1 నుంచి Q2కి 1, Q2 నుంచి Q0కి ఏం లేదు, డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు ఎప్సిలాన్ వాడాను కాబట్టి. తర్వాత Q0 నుంచి Q1కి 1. సో 3 1s వచ్చేసరికి నీకు ఎక్కడ ఆగిపోయావు? Q1 దగ్గర ఆగావు. Q1 అనేది ఫైనల్ స్టేటా? కాదు. కాదు కాబట్టి ఆబ్వియస్గా ఏమైంది? ఇది రిజెక్ట్ అవుతుంది. ఇది ఎప్సిలాన్ NFA అయిద్దా? అవుతుంది. ప్రతి స్టేట్లో అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాలన్న రూల్ ఏమీ లేదు. సో దాని ప్రకారం నాకు కావాల్సినవి లెంత్ 2తో డ్రా చేస్తాను. ఇది 2 సార్లు రిపీట్ చేస్తే 4 వస్తుంది, 3 సార్లు రిపీట్ చేస్తే 6 లెంత్ వస్తుంది, 4 సార్లు రిపీట్ చేస్తే లెంత్ 8 వస్తుంది. అలా ఓన్లీ ఈవెన్ లెంత్ ఉన్నాయి మాత్రమే సాటిస్ఫై అవుతున్నాయి. క్లియర్? ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సేమ్ దానికి ఆపోజిట్. కన్స్ట్రక్ట్ ఎప్సిలాన్ NFA, length is odd over an alphabet sigma equal to 0, 1. సో లెంత్ ఆడ్ అన్నారు. లెంత్ ఆడ్ అంటే మనకి డెసిమల్లో ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 కానీ 3 5 7 9 11 అండ్ సో ఆన్. సో లెంత్ 1 తోటి 1s అండ్ 0sలో మనకి ఏం వస్తాయి అంటే ఒకే ఒక క్యారెక్టర్ ఉండాలి లెంత్ అంటే. అదేగా ఏం రావచ్చు 1s అండ్ 0sలో? ఒక 0 అన్నా రావచ్చు, లేదా ఒక 1 అన్నా రావచ్చు, అంతేగా. అదే లెంత్ 3 తోటి 1s అండ్ 0sలో మనకి ఏం రావచ్చు? 3 0లు రావచ్చు, లేకపోతే 0 0 1 రావచ్చు, 1 1 0 అండ్ 1 1 1. ఇలా మనకి పాసిబిలిటీస్ అన్నీ వస్తాయి. అంటే ఇక్కడ 3 కాబట్టి ఒక్కొక్క దానికి 2 2 పాసిబిలిటీస్. 2 2 పాసిబిలిటీస్ అంటే 2 × 2 × 2 8 పాసిబిలిటీస్ వస్తాయి. అలానే లెంత్ 5 క్యారెక్టర్స్ 1s అండ్ 0sలో ఉన్నవి యాక్సెప్ట్ అవ్వాలి. సో ఈ ఎంటైర్ దాంట్లో మనకి మినిమం ఉన్నది ఏది? ఫస్ట్ది 1. దాంట్లో మనకి 1 ఉన్నా యాక్సెప్ట్ అవ్వాలి, 0 ఉన్నా యాక్సెప్ట్ అవ్వాలి. ఫస్ట్ నాకు 0 ఉన్నప్పుడు యాక్సెప్ట్ అవ్వాలి అంటే ఒకటి క్యారెక్టర్ కాబట్టి మనకి మినిమం 2 స్టేట్స్ కావాలి.
Q0 నుంచి Q1 ఇది ఫైనల్ స్టేట్ 0. సో 0 ఉన్నప్పుడు యాక్సెప్ట్ అయింది. తర్వాత 1 ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ అవ్వాలిగా. అంటే 1కి నేను మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ పెట్టకుండా కామా పెట్టి 1 పెట్టచ్చుగా. అప్పుడు దీన్ని బట్టి ఏమైంది, 0 ఉన్నప్పుడు యాక్సెప్ట్ అయింది మెషిన్, 1 ఉన్నప్పుడు యాక్సెప్ట్ అయింది. నెక్స్ట్ నాకు లెంత్ 2 ఉన్నప్పుడు యాక్సెప్ట్ అవ్వకూడదు. ఇక్కడి నుంచి నాకు లెంత్ 2 దగ్గరికి వెళ్ళేసరికి యాక్సెప్ట్ అవ్వకూడదు అంటే నేను ఇంకో స్టేట్ తీసుకుంటాను Q2 అని. ఇది నాన్ ఫైనల్ స్టేట్. అంటే 0 0 కానీ 0 1. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి నీకు ఎన్ని క్యారెక్టర్స్ వస్తాయి లెంత్? 0 0 0 1 1 0 1 1. నీకు నా లెంత్ 4 వస్తే ఇక్కడికి వస్తున్నావు. ఇక్కడికి వచ్చినప్పుడు అది ఫైనలా నాన్ ఫైనలా? నాన్ ఫైనల్. అంటే అది యాక్సెప్ట్ అవ్వదు. ఇప్పుడు నాకు లెంత్ అనేది 3 రావాలి. 3 రావాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 1 వచ్చింది లెంత్. నెక్స్ట్ నేను మళ్ళీ ఇక్కడికే రావాలి, నాకు లెంత్ 3 రావాలి. అంటే దేని నుంచి దేనికి కనెక్షన్ ఇస్తే వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు దీని నుంచి దీనికి ఇలా కనెక్షన్ ఇచ్చావు అనుకో, దీని నుంచి దీనికి నువ్వు ఎప్సిలాన్ వాడి కనెక్షన్ ఇచ్చావు అనుకో, అప్పుడు ఏమైంది 0 ఎప్సిలాన్ 0 అంటే ఈవెన్ లెంత్ ఉన్నప్పుడు వస్తుంది. అంతేనా? పోనీ దీని నుంచి దీనికి కనెక్షన్ ఇస్తే ఏమైంది చూడండి. దీని నుంచి దీనికి కనెక్షన్ ఇస్తే ఏమైంది, అప్పుడు మీకు ఏమవుతుంది, Q2 నుంచి Q0కి ఎప్సిలాన్ ద్వారా ఇచ్చాను. నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు 111 ఉంది, చెక్ చేయండి. 1 1 ఎప్సిలాన్ 1 ఎక్కడ ఆగిపోయాను? ఫైనల్ స్టేట్ అన్నా. ఫైనల్ స్టేట్ అంటే అప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుంది. సపోజ్ నేను 0 1 0 1 ఇది యాక్సెప్ట్ అవ్వాలా రిజెక్ట్ అవ్వాలా? రిజెక్ట్ అవ్వాలి. రిజెక్ట్ అవుతుందా? 0 1 ఎప్సిలాన్ 0 1 ఎక్కడ ఆగిపోతున్నాను? Q2 అంటే నాన్ ఫైనల్. సో ఈవెన్ లెంత్ ఉంటే రిజెక్ట్ చేస్తున్నాను, ఆడ్ లెంత్ ఉన్నప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే అలానే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఒక పాయింట్ మిస్ చేసాం. లెంత్ 2 ఉన్నప్పుడు ఓకే, లెంత్ 4 ఉన్నప్పుడు 2 సార్లు రిపీట్ చేస్తే వస్తుంది, లెంత్ 6 ఉన్నప్పుడు 3 సార్లు రిపీట్ చేస్తే వస్తుంది. కానీ లెంత్ 0 అంటే ఎప్సిలాన్ ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ అవ్వాలిగా. ఎప్సిలాన్ ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ అవ్వాలంటే దీంట్లో ఏం చేస్తే వస్తుంది? ఇనీషియల్ స్టేటే ఫైనల్ స్టేట్ పెడితే సరిపోతుందా? సో ఇది ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. కన్స్ట్రక్ట్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. ఇక్కడ నేను స్టేట్మెంట్ ఇవ్వకుండా లాంగ్వేజ్ L ఈజ్ ఈక్వల్ టు A పవర్ M B పవర్ N స్లాష్ M కామా N గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఓవర్ అన్ ఆల్ఫాబెట్ సిగ్మా ఈక్వల్ టు 0 కామా 1. ఇప్పుడు దీన్ని బట్టి లాంగ్వేజ్ L ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చింది A పవర్ M B పవర్ N స్లాష్ M కామా N గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే M N పాసిబిలిటీస్ ఏమొస్తాయి? 0 0 రావచ్చు, 0 1 రావచ్చు, 1 0 1 1 1 2 అండ్ సో ఆన్. ఈ పాసిబిలిటీస్ అన్నీ వస్తాయి. ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం డిఎఫ్ఏలో చూసాం, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ కానీ మీకు 0 M వాల్యూ N వాల్యూ కానీ 0 లేదా 0 కంటే ఎక్కువ ఉంటే, అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే A పవర్ 0 B పవర్ 0 అంటే ఎప్సిలాన్ వస్తుంది. లాంగ్వేజ్లో ఫస్ట్ మనకి ఎప్సిలాన్ వస్తుంది. 0 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, A పవర్ 0 B పవర్ 1 అప్పుడు ఒక B వస్తుంది. లేదా 0 1 1 అలా ఎన్నిసార్లు సబ్స్టిట్యూట్ చేసినా కానీ 2 Bలు రావచ్చు, 3 Bలు, అలా ఎన్నైనా Bs రావచ్చు. ఒకవేళ 1 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 1 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఒక A వస్తుంది. 2 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 2 Aలు వస్తాయి. 3 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 3 Aలు వస్తాయి అండ్ సో ఆన్. తర్వాత A వాల్యూ 1 B వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి AB అండ్ సో ఆన్. ఈ కాంబినేషన్ మనం ఎక్కడ చూసాం, ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్. 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సో దీని మీనింగ్ ఏంటి? ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్. ఎనీ నెంబర్ ఆఫ్ బీస్.
సో దీనికి ఇది ఎలా డ్రా చేస్తాం చూడండి. ఫస్ట్ మనకి లాంగ్వేజ్లో ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఇనీషియల్ స్టేటే ఫైనల్ స్టేట్ అవుతుంది. తర్వాత ఒక ఏ రావచ్చు, 2 ఏలు అలా ఎన్నైనా రావచ్చు, అంటే సెల్ఫ్ లూప్లో ఏ. తర్వాత ఏస్ తర్వాతే బీస్ రావాలి, అంటే ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అన్నాడు. ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కాబట్టి నాకు ఒక బి వచ్చినా యాక్సెప్ట్ అవ్వాలి, 2 బీస్ వచ్చినా యాక్సెప్ట్ అవ్వాలి, అలా ఎన్ని బీస్ వచ్చినా యాక్సెప్ట్ అవ్వాలంటే ఇది ఫైనల్ స్టేట్ కింద ప్లేస్ చేస్తున్నాను. ఇది బి. ఇప్పుడు నేను ఎప్సిలాన్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా మూవ్ అవ్వచ్చు. సారీ, ఇది బి కాదు, ఇది Q1 సెల్ఫ్ లూప్లో బి. సో ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్. నేను ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వడానికి నేను ఏం వాడట్లేదు. ఇదే ఎన్ఎఫ్ఏ అనుకోండి, ఇక్కడ ఎప్సిలాన్ ప్లేస్లో ఒక బి పెడతాం, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి నువ్వు డైరెక్ట్గా మూవ్ అవ్వలేదు, ఏదో ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి మూవ్ అవ్వడానికి నీకు ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏం అవసరం లేదు, ఎప్సిలాన్ వాడుతున్నాను. అందుకే ఇది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అవుతుంది, ఎందుకంటే నేను ఎప్సిలాన్ అనే ట్రాన్సాక్షన్ వాడాను కాబట్టి. ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. కన్స్ట్రక్ట్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ L is equal to AB whole power n slash n greater than or equal to 1 over an alphabet sigma equal to A comma B. AB whole power 1 substitute చేయొచ్చు, AB square 2 వాల్యూ తీసుకోవచ్చు, AB cube and so on. అంటే లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏమొస్తాయి మనకి, ఒకటి AB కామా AB స్క్వేర్ అంటే ఏబిని పక్కనే రాయాలి, అంతేగాని ఏబి బిఏ ఎలా పడితే అలా రాయకూడదు. ఏబి స్క్వేర్ అంటే మొత్తం బ్రాకెట్ పెట్టాడు వాడు, అంటే ఏబి అనేది 2 సార్లు రాయాలి, ఏబి అని. ఇప్పుడు ఏబి క్యూబ్ ఉందనుకోండి, ఏబి అనేది 3 సార్లు రాయాలి, ఏబి అలానే 4 ఉంటే ఒక ఏబి అని 4 సార్లు రాయాలి. ఇలాంటి స్ట్రింగ్స్ ఉండే విధంగా నువ్వు మిషన్ యాక్సెప్ట్ అయ్యేది డ్రా చేయాలి. ఫస్ట్ దీంట్లో మనకి మినిమం స్ట్రింగ్ ఏముంది, ఏబి. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, Q0 నుంచి Q1 నుంచి Q2, ఇది ఫైనల్ స్టేట్. ఏబి యాక్సెప్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఏబి అనేది మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అంటే నేను ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ తీసుకోకుండా జస్ట్ ఎప్సిలాన్ డ్రా చేశాను అనుకోండి, అప్పుడు ఏమైంది అబ్జర్వ్ చేయండి. ఏబి మళ్ళీ ఇక్కడికి వస్తాను, మళ్ళీ ఏబి, ఇది 3 సార్లు రిపీట్ చేశాను అనుకోండి, ఇది వస్తుంది. 4 సార్లు రిపీట్ చేస్తే ఏబి హోల్ పవర్ 4 వస్తుంది. 5 సార్లు రిపీట్ చేస్తే ఏబి హోల్ పవర్ 5. సింపుల్. నెక్స్ట్ వన్, ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. సో ఆల్రెడీ మనం డిఎఫ్ఏలో చూసాం, ఎన్ఎఫ్ఏలో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ చూసాం. సో ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే కాన్సెప్ట్ ఏం చెప్పాను, నీ దగ్గర ఒక ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఒక మిషన్ ఉంది, ఒక స్ట్రింగ్ ఉంది, ఈ స్ట్రింగ్ అనేది ఆ మిషన్లో యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని మ్యాథమెటికల్గా మనం ప్రూవ్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. సో ఇది ఎలా డిఫైన్ చేస్తున్నాను చూడండి. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షన్, ఇట్ టేక్స్ 2 పారామీటర్స్, దట్ ఈస్ డెల్టా క్యాప్ ఆఫ్ ఫస్ట్ పారామీటర్ వచ్చేసి స్టేట్ కామా సెకండ్ పారామీటర్ వచ్చేసి స్ట్రింగ్, డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ కామా డబ్ల్యూ. ఇట్ విల్ రిటర్న్ some set of states P1, P2 and so on Pn. So extended transition function is a function, it takes 2 parameters, one is state, ఇది state, ఇంకొకటేమో w అంటే string. సో ఇనీషియల్గా మనం Q0 అనే స్టేట్ నుంచి స్టార్ట్ అవుతాం, స్ట్రింగ్ w అనేది ఇస్తాం. దీనికి ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలని తర్వాత మాట్లాడదు. ఈ 2 పారామీటర్స్ నేను ఎక్స్టెండెడ్ ఫంక్షన్కి ఇస్తే నాకు ఫైనల్గా కొన్ని సెట్ ఆఫ్ స్టేట్స్ అనేవి రిటర్న్ అవుతాయి. అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 10 అయినా కావచ్చు. ఇప్పుడు నాకు సెట్ ఆఫ్ ఇప్పుడు నాకు P1, P2, P3 అండ్ సో ఆన్ Pn కొన్ని సెట్ ఆఫ్ స్టేట్స్ వచ్చాయి. ఇఫ్ అని ఈ సెట్ ఆఫ్ స్టేట్స్ ఇంటర్సెక్షన్ ఫైనల్ స్టేట్. ఈ సెట్ ఆఫ్ స్టేట్స్ అనేవి సపోజ్ నాకు Q0, Q1, Q2 వచ్చింది, ఇంటర్సెక్షన్
నా మిషన్లో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ మిషన్లో ఒక ఫైనల్ స్టేట్ ఉంది. ఈ రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పై అనేది రాకూడదు, నాట్ ఈక్వల్ టు పై. పై రాకుండా ఉంటే అప్పుడు స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అవుతున్నట్టు, స్ట్రింగ్ యాక్సెప్టెడ్, స్ట్రింగ్ యాక్సెప్టెడ్. అదర్వైజ్ స్ట్రింగ్ రిజెక్టెడ్. సేమ్ ఇంతకుముందు కూడా నేను అదే చెప్పాను, ఎప్సిలాన్ అండ్ ఎన్ఎఫ్ఏలో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ చెప్పింది. అక్కడ నువ్వు స్టేటు స్ట్రింగ్ ఇస్తావు, కొన్ని సెట్ ఆఫ్ స్టేట్స్ వస్తాయి, ఆ సెట్ ఆఫ్ స్టేట్స్కి ఫైనల్ స్టేట్కి ఇంటర్సెక్షన్ చేస్తే నీకు పై రాకుండా ఉంటే, ఎంటీ రాకుండా ఉంటే స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతున్నట్టు, ఎంటీ కానీ వస్తే స్ట్రింగ్ అనేది రిజెక్ట్ అవుతున్నట్టు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీకు అక్కడ ఎన్ఎఫ్ఏలో కానీ డిఎఫ్ఏలో కానీ ఒక ప్రీ డిఫైన్డ్ ఒకటి చెప్పాను, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు అని. ఎన్ఎఫ్ఏలో అయినా డిఎఫ్ఏలో అయినా డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్ అంటే Q0, అది డిఎఫ్ఏలో కావచ్చు ఎన్ఎఫ్ఏలో కావచ్చు. కానీ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో మాత్రం డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్ అంటే దీనికి ముందు ఎప్సిలాన్ క్లోజర్ అని రాయాలి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ బేస్ చేసుకొని మనం చెక్ చేస్తాం, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కన్స్ట్రక్ట్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ, ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ సీస్. ఇది ఆల్రెడీ మనం కన్స్ట్రక్ట్ చేసాం. సో నేను డైరెక్ట్గా ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం అర్థం కాదు, ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. నేను డైరెక్ట్గా డ్రా చేస్తున్నాను. Q0 Q1 ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అన్నాడు, ఎప్సిలాన్ ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ అన్నాడు, ఎప్సిలాన్ Q2 ఎనీ నెంబర్ ఆఫ్ సీస్. సో ఇలా నేను మిషన్ డ్రా చేశాను. ఇప్పుడు మెయిన్గా నాకు కావాల్సింది ఇది, ఈ స్ట్రింగ్ అనేది దీంట్లో యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని చెక్ చేయాలి. మాన్యువల్గా చూస్తే ఏఏబిసి అంటే ఏస్ ఎన్ని అయినా ఉండొచ్చు, ఏస్ తర్వాత బీస్ రావాలి, బీస్ తర్వాత సీస్ రావాలి, అంటే ఈ స్ట్రింగ్ ఆబ్వియస్గా యాక్సెప్ట్ అయ్యిద్ది. కానీ నేను మ్యాథమెటికల్గా దాన్ని ప్రూవ్ చేయాలి. దాన్ని ఎలా ప్రూవ్ చేస్తున్నాను ఒకసారి చూడండి. స్టెప్స్ వైజ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ స్టెప్స్ వైజ్ ఏం చెప్పాను, ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్, ఫస్ట్ ప్రీ డిఫైన్ రాస్తున్నాను. డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే ఏమైంది మీకు ఆల్రెడీ ఎప్సిలాన్ ఒక స్టేట్కి ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆబ్వియస్గా ఈ స్టేట్ వస్తుంది, Q0 అనేది కంపల్సరీగా వస్తుంది. దాంతోపాటు Q0 నుంచి Q1కి వెళ్ళొచ్చా వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇన్పుట్ ఆల్ఫాబెట్, వెళ్ళొచ్చు, అంటే Q1 కూడా వస్తుంది. అలానే Q1 నుంచి Q2కి వెళ్ళొచ్చా, వెళ్ళొచ్చు, అంటే Q2 కూడా వస్తుంది. అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే Q0 Q1 Q2 మొత్తం 3 వచ్చాయి. ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ నెంబర్ 2, ఈ స్ట్రింగ్లో ఒక్కొక్క ఆల్ఫాబెట్ తీసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని, అంటే ఫస్ట్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏ తీసుకొని చేస్తాం, తర్వాత డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏఏ, తర్వాత డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏఏబి, తర్వాత డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏఏబిసి. సో ఫస్ట్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ అని రాయాల్సిందే దీంట్లో కంపల్సరీగా, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్. దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పాను ఎన్ఎఫ్ఏలో కానీ డిఎఫ్ఏలో కానీ, డెల్టా క్యాప్ అని ఉంటే డెల్టాలో డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా దీనికి ముందు ఎప్సిలాన్ ఉన్నట్టు Q0 కామా ఎప్సిలాన్ కామా ఏ అవుట్ సైడ్ రాస్తున్నా. దీంట్లో నీకు ఈ పార్ట్ తెలుసు ఆల్రెడీ. ఓకే, ఎప్సిలాన్ క్లోజర్ కూడా క్లోజ్ చేస్తున్నాను. డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్ అంటే నీకేం తెలుసు, స్టెప్ నెంబర్ 1 తెలుసు. అదేంటిది, Q0 Q1 Q2 ఇది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ Q0 కామా Q1 కామా
Q2 కామా ఏ. ఓకే, 1 సెకండ్ ఏ. సో దీంట్లో మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేస్తాంగా మనం, అప్పుడు ఏమవుతుంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ Q0 కామా ఏ యూనియన్ డెల్టా ఆఫ్ Q1 కామా ఏ యూనియన్ డెల్టా ఆఫ్ Q2 కామా ఏ. అగైన్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ Q0 కామా ఏ. దీంట్లో ఏమొస్తుందో చూడండి, Q0 విత్ ఏ. డెల్టా అంటే ఎప్పుడు మనం దేంట్లో చూడాలి, మిషన్లో చూడాలి. Q0 విత్ ఏ అంటే ఎక్కడికి వెళ్తున్నాం, Q0. ఎప్సిలాన్ క్లోజర్ కాదండి, జస్ట్ ఈ పార్ట్ వరకే చూస్తున్నాం Q0. అలా డెల్టా ఆఫ్ Q1 విత్ ఏ. Q1 విత్ ఏ అంటే Q1 నుంచి ఏ అనేది ట్రాన్సిషన్ లేదు అంటే పై. అలానే డెల్టా ఆఫ్ Q2 విత్ ఏ. Q2 నుంచి ఏ ఏమీ లేదు అంటే పై. సో ఫైనల్గా దీంట్లో మనకు వచ్చింది ఏంటి, Q0 ఒక్కటే వచ్చింది. అంటే దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0. ఇక్కడ ఇప్పుడు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఒక స్టేట్ వచ్చింది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే ఏంటి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే Q0 ఒకటి వస్తుంది, Q1 వస్తుంది, Q2 వస్తుంది. సో ఫైనల్గా ఇది ఆన్సర్. ఏది, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏ అంటే Q0 Q1 Q2. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏఏ. Q0 కామా ఏఏ, దట్ వన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏ. ఓకే, దట్ వన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏఏ అంటే నీకేం తెలుసు, స్టెప్ నెంబర్ 2 తెలుసు. డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏ ఎంత వచ్చింది మనకి, Q0 Q1 Q2 వచ్చింది. అవంతా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. Q0 కామా Q1 కామా Q2 ఒకటి కంటే ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇది ఒక సెట్ లాగా పెడుతున్నాను, కామా ఏ. అగైన్ దట్ వన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్, ఇది ఎక్స్పాండ్ చేస్తున్నాను, డెల్టా ఆఫ్ Q0 కామా ఏ యూనియన్ డెల్టా ఆఫ్ Q1 కామా ఏ యూనియన్ డెల్టా ఆఫ్ Q2 కామా ఏ. దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ Q0 కామా, డెల్టా అంటే మనం మిషన్లో చూడాలి, Q0 విత్ ఏ ఏముందో చూడండి. Q0 విత్ ఏ Q0, Q1 విత్ ఏ ఏమీ లేదు పై. Q2 విత్ ఏ కూడా ఏమీ లేదు పై. అప్పుడు ఫైనల్గా దీంట్లో వచ్చింది Q0 ఒకటేనా, దట్ ఇంప్లైస్ ద ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే ఏమైంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ అంటే ఒక స్టేట్కి ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే ఆ స్టేట్ వస్తుంది, Q0 వస్తుంది, తర్వాత Q0 నుంచి Q1కి వెళ్ళొచ్చు ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా, అలానే Q1 నుంచి Q2 కూడా రీచ్ అవ్వచ్చు. సో ఫైనల్గా నాకు డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏఏ అంటే Q0 Q1 Q2 వచ్చాయి. నెక్స్ట్ 4th స్టెప్, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఏఏబి. అప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది మనకి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా క్యాప్ ఆఫ్
డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏ ఇన్సైడ్ రాసి బయట అవుట్ సైడ్ బి రాస్తున్నాను. ఓకే, దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఈ పార్ట్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు, డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏ. డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏ అంటే స్టెప్ 3. ఈ స్టెప్ 3కి ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది? క్యూ నాట్ Q1 Q2 వచ్చింది. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో డెల్టా ఆఫ్ క్యూ నాట్ Q1 Q2 కామా బి, దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఎక్స్పాండ్ చేస్తున్నాను, డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా బి యూనియన్ డెల్టా ఆఫ్ Q1 కామా బి యూనియన్ డెల్టా ఆఫ్ Q2 కామా బి, దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ క్యూ నాట్ విత్ బి. ఏ స్టేట్కి వెళ్తున్నాం? క్యూ నాట్ విత్ బి ఏమీ లేదు పై కామా Q1 విత్ బి, Q1 వస్తుంది. అలానే Q2 విత్ బి ఏమీ లేదు పై. ఇప్పుడు ఫైనల్గా ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 అంటే ఏమొస్తుంది మనకి? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 అంటే ఆ స్టేట్ వస్తుంది. అలానే ఆ స్టేట్ నుంచి ఇంకేమైనా స్టేట్కి వెళ్ళొచ్చా? త్రూ ఎప్సిలాన్ ద్వారా Q2 కూడా వెళ్ళొచ్చు. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? Q1 కామా Q2. ఓన్లీ మనం ఈ పార్ట్ వరకే చేసాం, ఏఏబి వరకే చేసాం. నెక్స్ట్ వచ్చేసి సి కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్. ఫిఫ్త్ వన్, డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏబిసి, దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏబి అవుట్ సైడ్లో సి. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఈ పార్ట్ మనకి ఆల్రెడీ స్టెప్ నెంబర్ 4 నుంచి వచ్చింది. స్టెప్ నెంబర్ 4 నుంచి ఎంత వచ్చింది ఆన్సరు? Q1 Q2. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో డెల్టా ఆఫ్ Q1 Q2 ఇది ఒకటి కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక సెట్ లాగా పెడుతున్నాను కామా సి. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఎక్స్పాండ్ చేస్తాం, డెల్టా ఆఫ్ Q1 కామా సి యూనియన్ డెల్టా ఆఫ్ Q2 కామా సి, దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 విత్ సి. మిషన్లో చూడండి, డెల్టా అన్నాం కాబట్టి Q1 విత్ సి ఎక్కడికి వెళ్తుంది? Q1 విత్ సి ఏమీ లేదు, సో పై యూనియన్ Q2 విత్ సి, Q2 వస్తుంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే ఎంత వస్తుందో చూడండి. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే Q2 వస్తుంది, అది తెలిసిందే మనకి. ఏ స్టేట్ ఇచ్చినా ఆ స్టేట్ వస్తుంది కామా ఇంకేమన్నా వస్తాయి. ఆ Q2 నుంచి త్రూ ఎప్సిలాన్ ద్వారా నువ్వు ఇంకేమన్నా స్టేట్స్కి వెళ్ళొచ్చా? Q1 కానీ Q0 కానీ ఇంకేమి లేవు. సో ఓన్లీ Q2 ఒక్కటే వచ్చింది. సో ఫైనల్గా నేను స్ట్రింగ్ మొత్తం రీడ్ చేశాక అంటే లాస్ట్ స్టెప్ మొత్తం కంప్లీట్ అయినాక నాకు వచ్చిన స్టేట్ ఇది. నేనేం చెప్పాను? ఇది యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అంటే, సో ఈ డెల్టా క్యాప్లో స్టేటు స్ట్రింగ్ తీసుకున్నాను. ఫైనల్గా నాకు కొన్ని సెట్ ఆఫ్ స్టేట్స్ వచ్చాయి. ఆ సెట్ ఆఫ్ స్టేట్స్ కూడా ఒకటి వచ్చింది Q2. సో ది సెట్ ఆఫ్ స్టేట్స్ ఇంటర్సెక్షన్. సో మనకి ఇచ్చిన స్టేట్స్లో ఫైనల్ స్టేట్ ఏముంది? మొత్తం 3 ఉన్నాయి. Q2 ఒకటే కాదు, మొత్తం 3 స్టేట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి Q0, Q1, Q2. ఈ రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే నాకు అట్లీస్ట్ ఒక్క స్టేట్ అన్నా వస్తుందా? సో రెండిట్లో కామన్గా ఉంది Q2 అంటే నాట్ ఈక్వల్ టు పైగా.
ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు పై అయిందో అప్పుడు స్ట్రింగ్ ఏమైంది, స్ట్రింగ్ అనేది ఫైనల్గా యాక్సెప్ట్ అవుతుంది. దేర్ఫోర్ స్ట్రింగ్ యాక్సెప్ట్. క్లియర్?